యోహాను రాసిన సువార్త 6 అధ్యాయము 1 నుంచి మనం చూద్దాము. 5 రొట్టెలు, 2 చేపలు గురించి దేవుడు ఎటువంటి అద్భుతాలు అక్కడ చేశాడు. అలాగే ఇది మత్తయి రాసిన సువార్త 14 అధ్యాయంలో కూడా ఉంటది మనకి. మత్తయి రాసిన సువార్త 14 అధ్యాయం 13 నుంచి ఉంటది. మత్తయి 14, 13. అలాగే లూకా రాసిన సువార్త 9 అధ్యాయము 10 నుంచి ఉంటది. ఓకే. మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 6 అధ్యాయం 30-44 వరకు ఉంటది. 5 రొట్టెలు, 2 చేపలు. మనందరికీ తెలిసిన స్టోరీయే 5 రొట్టెలు, 2 చేపలు. కానీ అందులో ఉన్న కొంచెం లోతుగా మనం తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే. లూకా రాసిన సువార్త 9 అధ్యాయము 10-17 వరకు ఒకసారి చూడండి అక్కడ. లూకా రాసిన సువార్త 9 అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. ఓకే. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియచేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా అని ఒక ఊరికి ఏకాంతంగా వెళ్ళెను. ఏం చేశారు అపోస్తలులు? ఏం చేశారంటే, మీరు అదే లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో ఉంటది చూడండి. 9వ అధ్యాయం మీరు చూసారు. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 10వ వచనం చూసారు. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు వాళ్ళేం చేశారు? ఓకే. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను, శక్తి, అధికారమును, రోగులను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. యేసు ప్రభు వాళ్ళకి అధికారమిచ్చి, స్వస్థపరచగలిగే శక్తినిచ్చి, దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వాళ్ళకి అధికారమిచ్చి పంపించాడు. మీకు మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటది మనకి. ఓకే. ఇక్కడ వాళ్ళు ఏ పని చేసొచ్చారంటే, మీరక్కడంతా చదివితే వాళ్ళంతా ఎళ్లి ప్రతి చోట కూడా 6వ వచనం చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం. వారు బయలుదేరి అంతటా సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచారం చేసిరి. ఓకే. ఇప్పుడు 10వ వచనం చూడండి. అపోస్తలులు తిరిగి వచ్చి ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు అపోస్తలులు? సువార్తను ప్రకటించి, ఒక సువార్తనే ప్రకటించారా అపోస్తలులంటే? స్వస్థపరిచారు, దురాత్మను వెళ్ళగొట్టారు, దేవుని రాజ్యము అని ప్రకటించారు. ఈ పని వాళ్ళు చేశారు. తాము చేసినవన్నీయు ఆయనకు తెలియచేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళెను. ఇప్పుడు ఆయనే కాదు, ఆయన శిష్యులు కూడా చాలా అద్భుతాలు చేశారు. దురాత్మను వెళ్ళగొట్టారు. అక్కడున్న దయ్యముల మీద అధికారం కలిగిన వాళ్ళలాగా అధికారం కలిగి వాళ్ళు అక్కడ వర్క్ చేశారు. రోగుల్ని స్వస్థపరిచాడు. ఓకే. దేవుడు వాళ్ళకి సమస్త అధికారాల్ని వాళ్ళకిచ్చాడు. ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఇది. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికొచ్చిన తర్వాత ఈ 5 రొట్టెలు, 2 చేపలు అనే ఒక అద్భుతం గురించి మనం చూస్తున్నాం. ఓకే. ఇక్కడ దేవుడు మనకి శక్తినిచ్చినప్పుడు, దేవుడు మనకి అభిషేకాన్నిచ్చినప్పుడు, దేవుడు మనకి భాషల వరాన్ని ఇచ్చినప్పుడు, అంటే మీలో యాక్టివేట్ అయినప్పుడు, దేవుడు స్వస్థత వరం అనేది మీలో యాక్టివేట్ అయినప్పుడు, దేవుడు మీలో ప్రతి ఒక్క ఆత్మీయ వరములన్నిటిని కూడా మీ జీవితంలో యాక్టివేట్ చేసినప్పుడు, అంటే దేవుడు ఎప్పుడో యాక్టివేట్ చేస్తాడు. మీకు యాక్టివేట్ చేశాడని మీకు తెలిసినప్పుడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయని. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, నమ్మిన వారి వలన అన్నాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళ వల్ల, ఉపవాసం ఉన్న వాళ్ళ వల్ల, అనాయింటింగ్ తీసుకున్న వాళ్ళ వల్ల అని చెప్పలేదు గానీ, దేవుడు నమ్మిన వారి వలన అని చెప్పాడు. అంటే ఎవరైతే యేసు ప్రభు నమ్ముతున్నారో వాళ్ళందరి వల్ల సూచక్రియలు కనబడతాయి. ఇక్కడ
అపోస్తలులైన వాళ్ళందరికీ కూడా దేవుడు ఆయన భూమి మీద మనిషి రూపంలో ఉన్నప్పుడు వాళ్ళకి రోగుల మీద స్వస్థత చేయడానికి, దురాత్మను వెళ్ళగొట్టడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళకి ఏ విధంగా అయితే అధికారం ఇచ్చాడో, ఈరోజు నీకు కూడా అదే అధికారం ఇచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్న నీ యేసయ్య. సో, ఆ అధికారం ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఈ విధంగా ఉపయోగించాడు. వాళ్ళని బయటికి పంపించాడు. ఆయన ఒక ప్లేస్‌లో ఉండి ఆళ్ళని పంపించాడు. కొన్ని ప్లేసెస్ పంపించినప్పుడు వాళ్ళు చాలా గొప్పగా అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేసిన తర్వాత వాళ్ళంతా వచ్చి యేసుప్రభు దగ్గరున్నారు. నీకు కూడా దేవుడు చాలా పవర్స్ ఇచ్చాడు. నీ చేతుల ద్వారా అద్భుతాలు చేయడానికి, నీ చేతుల ద్వారా స్వస్థతలు చేయడానికి, నీ మాట ద్వారా అనేక మందికి విడుదల కలిగించడానికి, దురాత్మలు వెళ్ళగొట్టడానికి, ఇవన్నీ చేయడానికి నీకు చాలా ఆత్మీయమైన వరములను దేవుడు యాక్టివేట్ చేశాడు. యాక్టివేట్ చేసిన తర్వాత దేవుడు నిన్ను చాలా సార్లు పరీక్షలు పెట్టడు. నువ్వు ఎంత వరకు చేయగలుగుతున్నావో, నీకిచ్చిన అభిషేకాన్ని ఎలా వాడుతున్నావో అని ఆయన చెక్ చేసుకుంటూ ఉంటాడు. నీకు ఒక వ్యక్తి గురించి ప్రొఫెసీ చేయమని చెప్తా ఉంటాడు. కానీ నీ మనసులోనే ఉంచుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళేమనుకుంటారో అని చాలామంది ప్రొఫెసీ చేయడం మానేస్తున్నారు. లేదు, ప్రభువునడుగు. ప్రభువా, వాళ్ళకి చెప్పగలిగే సామర్థ్యం నాకివ్వు ప్రభువా అని అడిగితే ఆయన నీకు వాళ్ళకి క్లియర్‌గా చెప్పగలిగే విధంగా చెప్తాడు. కొన్ని సార్లు కరెక్ట్ కాకపోవచ్చు. కానీ నువ్వు నోరు తెరిచావా లేదా అని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. స్వస్థపరిచే వరం ఇచ్చినప్పుడు నువ్వు వెళ్లి స్వస్థత చేస్తున్నావా లేదా అని దేవుడు చెక్ చేస్తాడు. భాషలు మాట్లాడే వరం ఇచ్చినప్పుడు అది నీలో యాక్టివేట్ అయినప్పుడు నువ్వు భాషలు మాట్లాడుతున్నావు. అంటే నీ నోరుని దేవునికి సబ్మిట్ చేస్తున్నావా లేదా అని కూడా దేవుడు చూస్తా ఉంటాడు. వాక్యం చెప్పగలిగే హ్మ్, దేవుడు ఆ యొక్క ఆహ్, యాక్టివ్ చేసినప్పుడు, ఆ శక్తితో నిన్ను యాక్టివేట్ చేసినప్పుడు, వాక్యము అవకాశం వచ్చినప్పుడు వాక్యం చెప్తున్నావా లేదా అని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేయగలిగే సామర్థ్యం నీలో ఉన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావా లేదని కూడా చూస్తా ఉంటాడు. ప్రతి విషయంలో గూడా ఆయనిచ్చినప్పుడు మనల్ని ఖచ్చితంగా నా కుమార్తె, నా కుమారుడు ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నారో చూస్తాడు. ఉదాహరణకి మీకు ఫోన్ మీ పేరెంట్స్ ఇచ్చారనుకోండి. ఫోను ఉపయోగించడం ఎలా ఉపయోగిస్తున్నారో, ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అని జెప్పేసి వాళ్ళు కూడా చూసి సంతోషపడతారు గదా! ఒక మంచి ఫోను లేకపోతే ఒక మంచి వస్తువు లేకపోతే మంచి టాయ్ పిల్లలకి గాని, మీ కుటుంబంలో ఎవరికన్నా మీకిష్టమైనోళ్ళకి ఇచ్చారనుకోండి. ద బెస్ట్ గిఫ్ట్ వాళ్ళకిచ్చారనుకోండి. దాన్ని చూసి సంతోషపడుతున్న వాళ్ళు తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటే మీరు సంతోషిస్తారా? దాన్ని ఉపయోగించినప్పుడు మీరు సంతోషిస్తారా? దాన్ని ఉపయోగించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటదంటే, ఆ ఫోన్‌లో వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆ ఫోన్ దేవుని పని కోసం ఉపయోగిస్తున్నప్పుడు, ఆ ట్యాబ్ దేవుని పని కోసం ఉపయోగిస్తున్నప్పుడు, ఆ టాయ్ వాళ్ళు సంతోషంగా ఆడుకుంటున్నప్పుడు, ఆ యొక్క వస్తువులు వాళ్ళు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, లేకపోతే నువ్వేదైనా బంగారం ఇచ్చినా, లేదన్నా ఇచ్చినా దాన్ని చూసుకొని చాలా సంతోషపడుతున్నప్పుడు, అది వాళ్ళు ధరించుకుంటున్నప్పుడు నీకు చాలా ఆనందం అనిపిస్తది గదా! మరి దేవుడు నీకు ఆ యొక్క పవర్‌ని, అథారిటీని, వెపన్స్‌ని అన్నిటిని కూడా యాక్టివేట్ చేసినప్పుడు, నీకు యాక్టివేట్ అయిందని నీకు తెలిసినప్పుడు, నువ్వు దాని ద్వారా పని చేస్తున్నావా? లేదా? అని కూడా ఆయన చూస్తాడు. అది పని చేస్తున్నావంటే చాలా సంతోషపడతాడు దేవుడు. చాలా సంతోషపడతాడు. అదే శిష్యుల విషయంలో జరిగింది. ఆయన వాళ్ళకందరికీ కూడా శక్తినిచ్చాడు, పవర్‌నిచ్చాడు, అథారిటీనిచ్చాడు. లోక రాసిన సువార్త 9వ అధ్యాయం 1 వచనంలో మనం చూసాము. మత్తయి 10:1 కూడా ఉంటది మీకు. అదే 6 వచనంలో మనం చూసాం. వారు బయలుదేరి అంతటా సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు, గ్రామంలో సంచారం చేయుచుండిరి. ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు అక్కడ కూర్చున్నప్పుడు 10వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 9:10. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియచేయగా ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళెను. ఓకే. జనసమూహం అది తెలుసుకొని ఇక్కడ చూడండి. దేవుని గురించి, దేవుని పిల్లల గురించి అక్కడ చాలా గొప్పగా రాయబడింది. ఎంత విశ్వాసంతో ఉన్నారని. ఆయన జనసమూహములు అది తెలుసుకొని ఆయన్ను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యముతో వారితో మాట్లాడుచు స్వస్థత కావాల్సిన వారికి స్వస్థపరచుచుండెను. ఓకే. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉందన్నమాట. ఏంటంటే, అది మనకి మార్క్ రాసిన సువార్త 6:30లో ఒకసారి చూద్దాం. మార్క్ రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి ఒకసారి చూద్దాం.
అంతట అపోస్తలులు ఆ! యేసు మార్కు రాసిన వద్దకు సువార్త 6వ అధ్యాయం 30 నుంచి. అంతటా అపోస్తలులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన వాటినన్నిటియు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేశారు. అదే చెప్పారు. ఓకే. అయితే ఆహ్, ఓకే. ఆహ్, ఓకే. 31వ వచనం చదవండి. అప్పుడాయన మీరేకాంతంగా మీరేకాంతం అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఎలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకును వారికి అవకాశం లేకపోయింది. దేవుని సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళకి టైం ఉండదు. దేవుని శక్తితో నింపబడిన వాళ్ళకి టైం దొరకదు. టైం సరిపోద్దు. మీకు తెలుసు. మీ దగ్గరికి నేనొస్తున్నప్పుడు ఏ టైంలో భోంచేస్తా ఉంటాను. ఎంత టైం భోజనానికి కేటాయిస్తానని మీకు తెలుసు. అంటే దేవుని పని చేస్తున్నప్పుడు మనకి వేరే ఆలోచన ఏది ఉండదు. ఆహారం తినాలని, లేకపోతే ఫోను చూడాలని, లేకపోతే ఏదన్నా చూడాలని, ఏదన్నా చేయాలని, వేరే వాళ్ళతో ఏదన్నా మాట్లాడాలని, వేరే బయట టాపిక్స్ ఏదైనా మాట్లాడాలని ఏ ఆలోచన ఉండదు. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ఈ శరీరము ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతూ ఉంటది. ఈ శరీరానికి దేవుని యొక్క వాక్యము ఒక బలమైన ఆహారముగా వెళ్తూ ఉంటది. మొట్టమొదట దేవుని పిల్లలుగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆహారం వల్ల మనం పోషించబడట్లేదు. ఆహారం వల్ల మనం బ్రతకట్లేదు. దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆహారము చాలా ఉంటది. మరి ఐసీయూలో ఉన్నవాడికి మంచి ఆహారం పెట్టొచ్చు కదా! మరి ఆహారం పెట్టకుండా ఐసీయూలో నుంచి ఆ ట్యూబ్ ద్వారా, సెలైన్ ద్వారా అవన్నీ పెడుతున్నారు. చనిపోయిన వాడికి ఆహారం పెట్టొచ్చు కదా! నోరు తెరిచి కొక్కొచ్చు కదా! ఆహారమే జీవాన్ని తీసుకొచ్చి ఇలా ఉంటే. ఎందుకు మరి ఆహారం పెట్టట్లేదు అంటే, వాడిలో జీవం లేదు. ఆత్మ లేదు. ఆత్మను మనలో ఉంచగలిగేది, ఆత్మని ఎప్పుడు జీవింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడెప్పుడు మనతో కనెక్ట్ అయ్యి ఉంటున్నప్పుడు, మన ఆత్మ బలపడతది. మన శరీరం కూడా బలపడతా ఉంటది. మనకి ఆహారం అనేది దేవుడిచ్చిన ఆహారమని, వాక్యమని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, మనము చాలా సంతోషంగా ఆహారం మీద కాన్సంట్రేషన్ లేకుండా, ఫుడ్ మీద కాన్సంట్రేషన్ లేకుండా, చాలా బలముగా మనం ఎదుగుతాము. ఆరోగ్యంగా ఎదుగుతాము. శక్తిగా ఎదుగుతాము. పవర్‌గా మనం ఎదుగుతాము. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆహారమే. ఆహారమే పెద్ద సమస్య. ఆహారమే అన్నిట్లికి ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా వచ్చేది ఎక్కడి నుంచంటే ఆహారం దగ్గర నుంచే. సొల్యూషన్ కూడా అక్కడి నుంచే వస్తది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నిమిషం మనం మత్తయి రాసిన సువార్త మూడో అధ్యాయము మత్తయి రాసిన సువార్త మూడో అధ్యాయం షీలో భారత హోలో హుద్దకి దరత కేట భరత కుల్ప. మత్తయి రాసిన సువార్త 4 అధ్యాయము 3 వచనము ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్త 4 అధ్యాయం 3 వచనం. ఆ శోధకుడు ఆయన ఆ యొద్దకు సోదకుడు ఆయన వచ్చి దగ్గరికి వచ్చి, "నీవు నీవు దేవుని దేవుని కుమారుడవు కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము" అన్నాను. అందుకాయన యేసు ప్రభు చెప్పాడు. ఎందుకని అన్నాడంటే, యేసు ప్రభు అప్పటికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మామూలుగా 40 రోజులు ఉపవాసం ఉంటే అందరికి ఏమవుతది? ఆకలవుతది కదా! శరీరమంతా 40 రోజులేంటి, ఒకరోజు ఉపవాసం ఉన్నా చాలా ఆకలవుతది. మామూలు పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఉపయోగించే విధానంలో సాతానుగాడు అదే ట్రిక్ అక్కడ యేసు ప్రభు దగ్గర ఉపయోగించాడు. మీరు రెండో వచనంలో చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండెను పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ సోదకుడు ఆయన దగ్గరకు వచ్చి నిజమే. యేసు ప్రభు దేవునితో 40 రోజులు 40 రాత్రులు కూడా దేవు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఆయన ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ చేశాడు. ఆ ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు ఆయనకి 40 డేస్ వరకు కూడా శరీరానికి ఏ ఇబ్బంది కలగలేదు. అయితే కొంచెం ఆకలి అనిపించినప్పుడు సాతానుగాడు వచ్చి ఏమని చెప్పాడంటే, "నువ్వు దేవుని కుమారుడివైతే" వాడు చెప్పేదన్నీ అబద్దాలే.
వచ్చి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమని చెప్పేసేసి. రాళ్ళని రొట్టెలుగా చేసుకోమని చెప్పేసేసి. అక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట ఏమన్నాడంటే, 4వ వచనం అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడినదని చెప్పాను. మనుషులు ఎలా బ్రతుకుతున్నారని యేసు ప్రభువు చెప్తున్నాడు. మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. రొట్టె అంటే మీరు తినే ఆహారం వలన మాత్రము కాదు గానీ, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించుచున్నాడు. మనలో జీవం ఎలా కలుగుతుంది? మనందరిలో జీవం ఎలా కలుగుతుందంటే, దానికి యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆయన వాక్యం. వాక్యము ద్వారా జీవము కలుగుతుంది. వాక్యము ద్వారా దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క పవర్ ద్వారా మన శరీరం నింపబడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక గొప్ప దైవజనుడు కిర్బీ గారని శ్రీలంకలో ఉంటారనమాట. దేవుడు ఈ మాటతో ఆయనతో మాట్లాడాడంట. ఆయన 6 మంత్స్‌కొకసారి, 3 మంత్స్‌కొకసారి భోజనం చేస్తా ఉంటాడు. భోజనం చేయడు. చిన్న చిన్న లిక్విడ్స్ ఏదన్నా తీసుకుంటా ఉంటాడు. తీసుకోవాలనుకున్నప్పుడు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు గూడా జేసీఎన్ఎంకి హైదరాబాద్ వచ్చినప్పుడు గూడా చిన్న బాటిల్ కప్పుతో వాటర్ తాగించి 5 రోజులు అక్కడున్న వాళ్ళందరిని గూడా అందులో ఆహారం తినకుండా ఉంచగలిగాడు. ఆయన వాక్యం చెప్తూ. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు నేను ఫాస్టింగ్ చేయలేదులెండి. నేను అన్నం తిన్నాను. మిగిలిన వాళ్ళందరూ చాలా మంది వరకు కూడా ఆ చిన్న కప్పు వాటర్‌లో ఉన్నది తాగి వాళ్ళ శరీరాల్ని అలా ఉంచుకోగలిగారు. దానికి కారణం ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గానీ, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలనను జీవించబడి ఉన్నదని, వ్రాయబడి ఉన్నదని చెప్పాను. యేసు ప్రభువు అంటున్నాడు ఈ రోజున ఆహారము, ఆహారము, ఆహారము. ప్రతి ఒక్కరి జీవితంలో మీకు సాతానుగాడు అప్లై చేసేది ఎక్కడంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఆహారాన్ని. మెయిన్, మెయిన్ ట్రాప్. ఆహారం. మనం 5 రొట్టెలు, 2 చేపలది రేపు మార్నింగ్ మనం చూద్దాము. ముందు దీంట్లో ఉన్న ట్రూత్ తెలియాలి. ఆహారం. ఇక్కడ శిష్యులొచ్చి ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళు ఆకలవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడండి లూకా రాసిన సువార్త. లూకా రాసిన సువార్త. లూకా, మార్క్, మార్క్ ఆ! మనకి యోహాను రాసిన సువార్త 6 అధ్యాయం 5 వచనంలో ఉంది చూడండి. కాబట్టి యేసు ప్రభు చాలా మంచి వాక్యం చెప్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ గొప్ప వాక్యం చెప్తున్నాడు. వాళ్ళున్న వాళ్ళందరిని బోధిస్తున్నాడు. వాళ్ళున్న వాళ్ళందరిని గూడా ఆయన ఆత్మీయంగా అంటే ఆత్మీయంగానే కాదు, వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ శరీరాలు నింపబడుతుంది. దేవుని యొక్క జీవంతో నింపబడుతుంది. నింపబడుతున్నప్పుడు ఆయన అభిషేకం పొందుకొని అప్పుడే అంతకుముందే వాళ్ళంతా ఎళ్లి అనేక మందికి సువార్తను ప్రకటించి, అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పి, అనేక మందికి స్వస్థపరిచి, అనేక మందిని వాళ్ళు ఆహ్, ఆహ్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని బయటకి తీసుకొచ్చి వచ్చిన శిష్యులు యేసు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు, అలాగే యేసు ప్రభు దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళంతా కూర్చున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట. 5వ వచనం. యేసు తలెత్తి పెద్ద ప్రజల గుంపు తన వైపు రావడం చూసి ఫిలిప్పుతో, "వీళ్ళు తినడానికి ఏమన్నా ఆహారం దొరుకుతుందా?" అని అడిగాడు. అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఆ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చేయాలో ముందే ఆలోచించుకున్నాడు. యేసు ప్రభు మంచిగా వాక్యం చెప్పడానికి, మంచిగా వాళ్ళకి ఆత్మీయ ఆహారం ఇచ్చి సిద్ధపడిన తర్వాత, వాళ్ళని ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత ఫిలిప్పుతో అంటున్నాడు. ఫిలిప్పుతో వీళ్ళకి ఆహారం పెట్టడానికి, వీళ్ళ కడుపు నింపడానికి మనకేదన్నా దొరుకుతదా అని అడిగాడు. ఎందుకు అడిగాడక్కడ? అక్కడే ఉంది మీరు. అతన్ని పరీక్షించడానికి మాత్రమే అతన్ని ప్రశ్న అడిగాడు. మనకి యోహాను రాసిన సువార్త 6:5లో ఉంది. నిజమే. చాలా మందికి ఆహారం పెట్టడం మాత్రమే తెలుసు.
ఆహారంతో ఇప్పుడు చూడండి మీలో కుటుంబ సభ్యులు చాలా కోపంగా ఉన్నారనుకోండి. మీలో ఎవరన్నా మీకు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి. వాళ్ళని మీ ఇంటికి భోజనానికి పిలిచి అంటే కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి. మీ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళకిష్టమైనది వండి చాలా ద బెస్ట్ వేలో వాళ్ళు ట్రీట్ చేశారనుకోండి. వాళ్ళు మీ మీద కోపం పెట్టుకుంటారా? చాలా మంది చేసేది ఇదే గదా! చాలా మంది చేసేది అదే గదా! అలాగే మీకు బాగా ప్రేమగా ఉందనుకోండి. వాళ్ళని కూడా పిలిచి ద బెస్ట్ ఫుడ్డు, మంచి ఆహారము వాళ్ళకి పెడతారు గదా! అంటే ఫుడ్‌తో వాళ్ళని మనము కంట్రోల్ చేయొచ్చు. ఫుడ్‌తో మనము వేరే వాళ్ళెవరినైనా కంట్రోల్ చేయొచ్చని మనము అనుకుంటున్నాం. నిజమే. ఈ ఆలోచన ఎక్కడి నుంచొచ్చిందంటే మొట్టమొదట ఈ ఆలోచన థాంక్ యూ డాడీ. ఈ ఆలోచన మొట్టమొదట ఎక్కడి నుంచొచ్చిందంటే అవ్వ, ఆదాము దగ్గరొచ్చింది. అవ్వ, ఆదాము దగ్గరొచ్చింది. ఫుడ్‌తో ఫుడ్ తినడం అనే ఆలోచనతో సాతాను ఒక ట్రాప్ లాగా దేవుడి నుంచి దూరం చేసేసింది. యేసు ప్రభువు దగ్గరికొచ్చి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము మనం 4వ వచనంలో చూసాం. 3వ వచనంలో చూసాం. "నువ్వు దేవుని కుమారుడువైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను" అంది. అంటే నువ్వు బ్రతకాలంటే, నువ్వు జీవించాలంటే ఆహారం తినాల్సిందే. మనం భూమి మీద ఉండడానికి ఇష్టంగా, స్వేచ్ఛగా తినడానికి దేవుడు భూమి మీద చెట్లని, ఆకుల్ని, జంతువులన్నిటిని కూడా మనకిచ్చాడు. కానీ అవి మనకి జీవాన్నివ్వట్లేదు. మనకి జీవాన్నిస్తుంది. మనం జీవించగలిగేలా చేస్తుంది దేవుని యొక్క వాక్యం మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకి జీవాన్నిస్తున్నాడు. మరి ఈ విషయం తెలిసిన అవ్వ, ఆదాము ఏం చేశారంటే, అవ్వ, ఆదాము అవ్వ చెప్పేంత వరకు గూడా సాతానుకు కూడా తెలీదు. పండు తింటే వీళ్ళకి ఇబ్బంది కలుగుతది. తింటే అక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి 9 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ ఎప్పుడైతే ఫ్రూట్ తినాలని వాళ్ళకి ఆశ కలిగిందో, సాతాను చెప్పినప్పుడు అక్కడ నువ్వు యేసు ప్రభు దగ్గరికొచ్చి సేమ్ అదే మాట అంది ఆకలి గొనగా, "నువ్వు దేవుని కుమారుడువైతే ఈ రొట్టెలని రాళ్ళగా ఈ యొక్క రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని." సాతాను అక్కడ అవ్వ, ఆదాము దగ్గర కూడా ఏమని మాట్లాడిందంటే, "ఈ పండు తింటే మీరు దేవదూతల్లా అయిపోతారు." ఫుడ్. సాతానుగాడు గూడా అక్కడ ట్రాప్‌లా చేసింది ఫుడ్. దేవునికి దూరం చేసింది మొట్టమొదట దేవునికి దూరం చేసిందేంటంటే, ఏ పనంటే ఒక మాట వినడము. సాతాను యొక్క మాట వినడము. రెండోది ఆహారం తినడం. తినడం, తినడం. సాతాను వేసే ట్రాప్. ఈ భూమి మీద ఏ వ్యక్తి అన్నా తినకుండా జీవించగలడా? కష్టమండి. ఏదో విధంగా తింటూనే ఉంటాడు. తింటే గాని ఈ శరీరము శక్తి లేదు. శక్తి రాదు. ఇది తినడం మీద ఈ యొక్క ఆహారం మీదే మన జీవితము నిలబడి ఉందని చెప్పేసేసి, ఈ ఈ ఆహారం మీదే మన లైఫు ఉందని చెప్పేసేసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా అంత రివర్స్‌లోకి వెళ్ళిపోయారు. నిజమండి. ఒక్కసారి ఆలోచించండి. అవ్వ, ఆదాము ఫ్రూట్ తినకముందు ఎంత గొప్పగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత దేవునితో ఎంతలా ఆరాధించారు. తండ్రి అయిన ఇక్కడ యేసు ప్రభువుకి వాళ్ళకి ఆహారం పెట్టాలో, ఆత్మీయ ఆహారం పెట్టాలో, వాళ్ళ శరీరాల్ని ఎలా జీవింపచేయాలో యేసు ప్రభువుకి తెలీదా? ఫిలిప్పుతో అడుగుతున్నాడు. ఫిలిప్పు వీళ్ళందరికీ కూడా చాలా పవర్ ఇచ్చాడు. అథారిటీ ఇచ్చాడు. వెపన్స్ ఇచ్చాడు.
దురాత్మను వెళ్ళగొట్టగలిగే సామర్థ్యం ఇచ్చాడు. వీళ్ళు అంతకు ముందు రోజే వాళ్ళు బయటికి వెళ్లి అనేక మందికి సువార్త చెప్పి, దేవుని గురించి చెప్పి, దయ్యాలను వెళ్ళగొట్టి, దురాత్మలను వెళ్ళగొట్టి, అనేకమైన కార్యాలు చేసి, ఆ రోగులను స్వస్థపరిచి వచ్చి, వాళ్ళు చేసొచ్చిన తర్వాత వీళ్ళకేం చేయాలని అడిగితే, వీళ్ళకి ఆహారం పెట్టాలని అడిగి క్వెషన్ అడుగుతున్నప్పుడు, వాళ్ళు దానికి ఏం చేశారంటే, ఆహారం పెట్టడానికే ట్రై చేశారు గానీ, మా దగ్గర డబ్బులు లేవని చెప్పారు గానీ, దేవా నువ్వన్నీ చేయగలవు. మేమే ఇప్పుడు చేసొచ్చాం గదా! మేమిప్పుడు ప్రార్థన చేసి ఒక అద్భుతం చేస్తామని యేసు ప్రభుతో చెప్పలేదు. ఆహారము చాలా మందిని దేవునికి దూరం చేస్తుంది. చాలా మందిని. చాలా ఆహారపు అలవాట్లు బ్రతకడం కోసం తింటున్నావు. బ్రతకడం కోసం తినాలి. ఈ మాట బైబిల్‌లో నుంచి రాలేదండి. యేసు ప్రభు అంటున్నాడు. నువ్వు బ్రతకడం కోసం బైబిల్ చదువు. నువ్వు బ్రతకడం కోసం పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు. యేసుప్రభు ఏం చెప్పాడు? మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మళ్ళా చూడండి ఒకసారి. మాథ్యూ 3 చాప్టర్ 4థ్ వెర్స్. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఒకసారి చూడండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలనను జీవించిన షిబబరత కొల కొరత కిల బందో. ఎవరైతే చాలా మంది ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయో తెలుసండి? ఆహారం దగ్గర నుంచి. అన్నీ కూడా ఆహారంకి రిలేటెడే. మంచి ఆహారం తినాలంటే మంచిగా డబ్బులుండాలి. మంచిగా డబ్బులుండాలంటే మంచి జాబుండాలి. జాబ్ లేదా, డబ్బు లేదా, నెక్స్ట్ వాడేం చేస్తాడు? చేయకూడని పనులన్నీ చేస్తా ఉంటాడు. దొంగతనం ఎందుకు చేస్తా ఉంటారు? వాళ్ళకి పిల్లలకి ఫుడ్ పెట్టడానికి, వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి, వాళ్ళకి అవసరాలకి లేకపోతే వాడికి దొంగతనం అలవాటవుతది. ఎందుకు? ఆహారం పెట్టడానికి. మంచి ఆహారం. మీరు చాలా వాళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు మంచి ఆహారం తిన్నారు, వాళ్ళు మంచి బిర్యానీ వండుకున్నారు, మంచిగా తింటున్నారు, మంచిగా ఉంటున్నారు. ప్రతి దానికి కూడా మెయిన్ ప్రాబ్లమ్ ఈ ఆహారంతోనే వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. యేసు ప్రభు దాని దగ్గర ఏమని చెప్పాడంటే, "నీకు ఆహారం కాదు, జీవాన్నిచ్చేది దేవుని యొక్క వాక్యం." ఆయన వాక్యం. అందుకే ఉపవాసం ఎందుకు చేయాలో తెలుసా? ఈ ఆహారం నేను తినే ఆహారము నాకు జీవాన్నివ్వట్లేదు. దేవుని యొక్క ఆహారం, దేవుని యొక్క వాక్యం నాకు జీవాన్నిస్తుంది. దేవుని యొక్క వాక్యం నాకు జీవాన్నిస్తుంది అని ఆహారానికి నువ్వు చెప్పడానికి. నువ్వు తినే ఆహారము నీకు శక్తినిస్తుందంటే ఇది చాలా బిబ్లికల్‌గా, బైబిల్ పరంగా అది చాలా తప్పు. నువ్వు తినే ఆహారమే నీకు జీవాన్నిస్తుందంటే, నువ్వు తినే ఆహారమే నీకు శక్తినిస్తుందంటే, చనిపోతున్న వాళ్ళకెళ్ళి బిర్యానీ వండి పెట్టండి. ఐసీయూలో ఉంటున్న వాళ్ళకి బిర్యానీ పెట్టండి. చనిపోయిన వాటికి నోట్లో ఆహారం పెట్టండి. మరి జీవం వస్తది గదా! నో. మనం తినే దాని వల్ల మనకి కొత్తగా ఏమీ రావట్లేదు. ఒకసారి ఆదికాండంలో మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినప్పుడు మనకిచ్చిన ఆ పవర్ చూద్దాం. ఆదికాండం 1 అధ్యాయము 29 వచనం ఒకసారి చూద్దాం చూడండి. ఆదికాండం 1:29. దేవుడు ఇదిగో భూమి మీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకాహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసిన యావత్తును చూసినది అది చాలించిన తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే మనకి ఆహారంగా అవిచ్చాడు. కానీ ఈ ఆహారము నీ మీద ప్రభుత్వం చేయడానికి అధికారం దానికి లేదు. కొంచెం ముందు చదవండి. అక్కడ 26వ వచనంలో చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలికల చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. అక్కడ దేవుడు అంటే భూమి మీద ఉన్న దానిపైన, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న వాటిని, ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న ప్రతి దానిపైన సర్వాధికారము దేవుడు ఎవరికిచ్చాడు? ఇది చాలా సార్లు చెప్తా ఉంటా. నీకిచ్చాడు. అంటే నువ్వు తింటున్న ఆహారం పైన ఎవరికి అధికారం ఉంది? నీకు అధికారం ఉంది. అంటే నీవు తింటున్న ఆహారం వల్ల నీకు జీవం కలుగుతుందా? నువ్వు తింటున్న ఆహారాన్ని కూడా
రూల్ చేయగలిగే సామర్థ్యం దేవునికి ఇచ్చాడు. ఆత్మీయంగా చాలా ఎదుగుతున్నారు. దేవుని యొక్క బలంతో నింపబడుతున్నారు. దేవుని యొక్క బలంతో, దేవుని యొక్క శక్తితో నింపబడుతున్నప్పుడు నువ్వు స్వేచ్ఛగా ప్రతీదీ కూడా తినగలుగుతావు. సంతోషంగా తినగలుగుతావు. ఏ చిన్నది పెట్టినా ప్రశాంతంగా తినగలుగుతావు. తినడం కోసం దైవత్వాన్ని పోగొట్టుకోవు. ఇదిగో తినడం కోసం, ఆ పండు తినడం కోసం అవ్వాదము పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళ లోపల నుంచి గెంటేశారు. ఎప్పుడైతే ఆహారం అనేది వాళ్ళ లోపలికి వెళ్ళిందో, పండు తినడం ద్వారా ఆహారం అనేది వాళ్ళ లోపలికెళ్ళిందో, పరిశుద్ధాత్మ దేవుడికి స్థానం లేకుండా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని బయటికి తోసేసినట్టు చేశారనమాట. అందుకే మీరక్కడ చూస్తే వాళ్ళ కన్నులు తెరవబడ్డ ఆత్మీయ కన్నులు క్లోజ్ అయిపోయి వాళ్ళకి ఏమి తెరవబడ్డాయంటే మామూలుగా మనం చూస్తున్న కన్నులు. అందుకే యేసు ప్రభు బషి దరత హోదో కొలకి దల తనన నహోదోరతో కొంద ఏసు సోరతో నమాందలందరందో హోషి జహాసతో. థ్యాంక్ యూ ఫాదర్. ఏదైతే అవ్వ ఆదాము చేశారో, ఏదైతే తినడం అనే కాన్సెప్ట్ ద్వారా అవ్వ ఆదాము చేశారో, ఏ తినడం అనేది ద్వారా అవ్వ ఆదాము ఆత్మీయ స్థితిని కోల్పోయారో, ఏ తినడం అనే కాన్సెప్ట్ ద్వారా వాళ్ళు తమ యొక్క స్పిరిచువల్ లైఫ్ అంతటిని కోల్పోయారో, దాన్నే యేసు ప్రభు తీసుకుని మరలా ఆత్మీయ స్థితిలో ఎదిగే విధంగా చేశాడు. అందుకే మనం ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. ఆయన శరీరం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, ఆయన శరీరంగా రొట్టె గాని, లేకపోతే ఏదో ఒక ఫుడ్ ఐటము, ప్రభువా ఇది నీ శరీరంగా నేను తీసుకుంటున్నాను నువ్వు చెప్తున్నప్పుడు, నువ్వు శరీరం లోపలికి ఆయన శరీరం నువ్వు తీసుకుంటున్నప్పుడు, ఈ శరీరం అంతా కూడా ఆత్మీయంగా చేంజ్ అవుతుంది. పండు తినడము ద్వారా అవ్వాదము దేవుని యొక్క ఆ యొక్క స్థితిని విడిచిపెడితే, యేసు ప్రభు కూడా దాన్ని రివర్స్ లో తినడం అనేదే తీసుకుని, ఏదైతే నెగెటివ్ అయిపోయిందో, ఏదైతే వాళ్ళ చేతిలో సాతానికి బంధించే వెపన్‌గా మారిపోయిందో, దాన్నే దేవుడు తీసుకుని, తినడం అనేది తీసుకుని, ఈ నోటి ద్వారానే వాళ్ళకి పంపించి ఆత్మీయ కన్నులు తెరిచే విధంగా చేశాడు. ఇక్కడ చూడండి మీరు, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వచనం మీరు చదివితే, అది రొట్టె ద్రాక్షరసం గురించిన, యేసు ప్రభు శరీరం గురించిన ఎంత గొప్ప వాక్యం ఉంటదో మీకు తెలుస్తది. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. లూకా రాసిన సువార్త త్రోవలో జరిగిన 24వ సంగతులను అధ్యాయము 35. త్రోవల్లో జరిగిన సంగతులను ఆయన ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగు తెలియబడినో అదియు తెలియచెప్పిరి. ఇక్కడ వారి కన్నులు ఎలా తెరవబడినాయో చెప్తాడనమాట. 32వ వచనం నుంచి చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధన చేయుచున్నప్పుడు మన హృదయంలో మండలేదా అని ఒకరినొకరు చెప్పుకోండి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వచ్చి వెళ్ళుచుండగా 11 మంది శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడుకుని వచ్చిరి. ప్రభువు నిజముగా లేచి సీయోనునకు కనబడినని చెప్పుకొనిరి. వారదని వినరి. ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాక్యాన్ని అంతటిని కూడా చెప్పాడు. చాలా వాక్యాన్ని అంతటిని చెప్పాడు. చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాలే. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. బైబిల్‌లో ఉన్న చాలా మాటలు చెప్పా. అయినా కూడా అర్థం కాలే. వాళ్ళకి ఎప్పుడు యేసు ప్రభు అని తెలిసింది తెలుసా? వాళ్ళకి ఎప్పుడు యేసు ప్రభు అని తెలిసింది? మీరిప్పుడు చూడండి. ఎప్పుడు పక్కనున్నది యేసు ప్రభువు అని వాళ్ళకెప్పుడు తెలిసిందంటే, ఎప్పుడైతే రొట్టె విరిచి వాళ్ళు తీసుకున్నారో, అప్పుడు యేసు ప్రభు అని తెలిసింది. ఎప్పుడైతే రొట్టెని విరిచి వాళ్ళు తీసుకున్నారో, అప్పుడు వాళ్ళ ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. షిబబారతకులకు. ఇప్పుడు చూడండి 34. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగు తెలియపరచబడినో, వాళ్ళకి ఎలా తెలియపరచబడింది? వాళ్ళకెలా తెలిసింది? వాళ్ళకెలా తెలిసింది యేసు ప్రభు అని? రొట్టె విరుచుట వలన యేసు ప్రభు అని వాళ్ళకి తెలియపరచబడింది. అంటే యేసయ్య శరీరాన్ని ఎప్పుడైతే తీసుకున్నారో, పక్కనున్నది యేసు ప్రభు అని, వాళ్ళ పక్కనున్నది యేసయ్య అని వాళ్ళ
కళ్ళకి కనిపించింది. అంటే ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. కర కర తొకల కర. ఇక్కడ ఐఆర్‌వి వెర్షన్‌లో చాలా బావుందండి. 35 దారిలో జరిగిన సంగతులను ఆయన రొట్టెను విరిచిన వెంటనే తమకెలాగు ప్రత్యక్షమయ్యాడో తెలియపరిచాడు. తాహాసకి తారా తక్కువలక మహందులతో. ఎంత బావుందంటే, ఆయన రొట్టె విరిచిన వెంటనే ఎప్పుడైతే రొట్టె విరిచి వాళ్ళకిచ్చాడో, వాళ్ళు ఎప్పుడైతే రొట్టెని తీసుకున్నారో, శరీరంలో లోపల తీసుకున్నారో, యేసు ప్రభువుతో పాటు కలిసి ఆయన శరీరాన్ని తీసుకున్నారో, వెంటనే అక్కడుంది ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలాగ ప్రత్యక్షమయ్యాడో, అప్పటి వరకు యేసు ప్రభు అక్కడ లేడా? ఉన్నాడు. యేసయ్య అక్కడే ఉన్నాడు. కానీ వాళ్ళ కన్నులకు తెలియలేదు. యేసయ్య శరీరాన్ని ఎప్పుడైతే తీసుకున్నారో, వెంటనే వాళ్ళ ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. షిబా భారతకు. అవ్వ, ఆదాము తింటున్నప్పుడు, పండు తిన్నప్పుడు వాళ్ళ ఆత్మీయ కన్నులు కోల్పోయారు. నువ్వు నేను యేసయ్య శరీరాన్ని తింటున్నప్పుడు ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్తున్నాం. అది చాలా గొప్ప సీక్రెట్ అండి. తినడం అనేది సాతానుగాడు తీసుకొని దేవునికి మనల్ని దూరం చేస్తే, అవ్వ, ఆదాముని దూరం చేస్తే, యేసు ప్రభు అదే తినడం అనేది తీసుకొని, అదే శరీరాన్ని తీసుకొని, ఇదిగో నా శరీరాన్ని తింటున్నప్పుడు వాళ్ళకి యేసు ప్రభు ఏంటో కనిపించాడు. మార్గమంతా గూడా యేసు ప్రభుతోనే మాట్లాడారు. యేసు ప్రభుతో 3:30 సంవత్సరాలు వీళ్ళు కలిసి తిరిగారు గానీ, ఎంత హైట్ ఉంటాడో తెలుసు, ఎలా ఉంటాడో తెలుసు, ఎలా మాట్లాడారో తెలుసు గానీ, వాళ్ళు యేసు ప్రభువుని గ్రహించలేకపోయారు. యేసు ప్రభు అని వాళ్ళ కన్నులకు తెలియచెప్పిందేంటంటే, యేసు ప్రభువుని చూడగలిగే విధంగా చేసిందేంటంటే, దేవుని యొక్క శరీరం. రొట్టె విరిచిన వెంటనే వాళ్ళలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ పక్కనున్నది పరిశుద్ధాత్మ దేవుడని, యేసు ప్రభువని వాళ్ళకి తెలిసింది. ఈ రోజున ప్రతిరోజు నువ్వు తీసుకునే యేసయ్య శరీరము, లేకపోతే నువ్వు తీసుకునే ఆహారాన్ని చిన్నది తీసుకొని, ప్రభువా ఇది నీ శరీరం అని నేను తీసుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు తీసుకొని నువ్వు స్టార్ట్ చేస్తావో, నీ శరీరంలో జీవము కలుగుతది. నీ చుట్టూ జరిగే సంగతులన్నిటిని గూడా నువ్వు రాజుగా పరిపాలిస్తావు. కానీ నువ్వు దేని విషయంలోనూ ఆహారం విషయంలో నీ పిల్లలు, నీ కుటుంబం కృంగిపోకుండా, ఆహారం మీద ఆధారపడి బ్రతకకుండా దేవుడు నిన్ను చేయగలిగిన సామర్థ్యము ఆయన నీకు ఆయన శరీరం ద్వారా నీకిచ్చాడు. ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకుండా, ఒకళ్ళ మీద జాబ్ మీద, లేపోతే నీ జాబ్ మీద, నీ సాలరీ మీద, నీ డబ్బు మీద, నీకున్న ఆహారపు వాటి మీద, నువ్వు తినే ఆ యొక్క రైస్ మీద, లేకపోతే ఏదైతే తింటున్నావో వాటి మీద నీ శరీరం డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే, నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుని శరీరాన్ని హృదయపూర్వకంగా ఎప్పుడైతే ప్రభువా ఇది నీ శరీరం అని నువ్వు తీసుకుంటావో, ఈ శరీరానికి జీవం కలుగుతది. శిబబరత కొలహితరత కిలమంతో. సాతాను ఏదైతే ట్రాప్ చేసి దేవుడి నుంచి దూరం చేయడానికి ఎప్పుడైతే పండుతున్నారో వాళ్ళ ఆత్మీయ స్థితి కోల్పోయింది. ఎప్పుడైతే యేసయ్య శరీరాన్ని తిన్నారో వీళ్ళకి ఆత్మీయమైన స్థితి వచ్చింది. మరి ఇప్పుడు మీరు ప్రతిరోజు గూడా మీ ఇంట్లో దేవుని యొక్క ఆత్మీయ శరీరాన్ని తీసుకోవాలా? తీసుకోకూడదా? ఇది అర్థమైతే తీసుకోవాలా? తీసుకోకూడదా? మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఆత్మీయంగా ఎదగాలంటే మంచిగా ఉపవాసం ఉండడం గాదు. ఉపవాసం ఉన్నంత మాత్రాన మీ శరీరం మీ కంట్రోల్‌లోకి వస్తదేమో గానీ, ఆత్మీయంగా ఎదగడం కోసం గాదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ జేసుకోవడానికి ఉపవాసం అనేది. అదే యేసు శరీరాన్ని నువ్వు తీసుకుంటే ఆత్మీయంగా అన్ని విషయాలు నువ్వు చూడగలుగుతావు. యెస్. హార్ట్‌ఫుల్‌గా ప్రభువా ఇది నీ శరీరం అని తీసుకో. ఇది తినడం అనేదే ప్రతి ఒక్కరు గూడా తినడం కోసమే ఆలోచిస్తారు. తినడం కోసం బ్రతుకుతారు. వాళ్ళ పిల్లలకి మంచి ఆహారం పెట్టడానికే మంచిగా హౌస్ కట్టుకొని వాళ్ళ పిల్లలు బాగుండి, వాళ్ళ పిల్లలకి మంచి ఆహారం పెట్టుకోవడానికి అందరూ జాబ్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. లేకపోతే ఏదైనా చేస్తున్నారు. హాస్పిటల్‌లో ఎందుకు చేస్తున్నారు? అయ్యో! తినలేకపోతున్నారండి. నోటి ద్వారానే, చూపు ద్వారానే ఎళ్తున్నారండి అని చాలా బాధపడతారు. ఎందుకు తినట్లేదని గదా! సరిగ్గా ఆహారం తినట్లేదని గదా! నీ కుమార్తె, నీ కుమారుడు ఆహారం తినకపోతే ఎంత బాధపడుతున్నావు నువ్వు? అంటే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన సాతానుగాడు ఎలా చేశాడంటే మెయిన్ కాన్సంట్రేషన్ తినడం. ఇక్కడ శిష్యుల దగ్గర గూడా యేసు ప్రభు అడిగిన క్వెషన్ ఏంటంటే, "ఫిలిప్పు వీళ్ళందరికి మనం ఆహారం ఎలా పెట్టాలి? వీళ్ళందరూ" ఇంకా ఇంకొక మత్తయి రాసిన సువార్తలోను, మార్కు రాసిన సువార్తలో ఏముంటదంటే, వాళ్ళకి ఆహారం కలగలేదు. పేతురొచ్చి వాళ్ళొచ్చి అడుగుతారన్నమాట. "వీళ్ళు ఆకలిగా ఉన్నారు. వీళ్ళకి ఏమైనా పెట్టాలి గదా!" అని అడుగుతారు వాళ్ళు.
వాళ్ళకి దేవుడేమో బలమైన ఆహారాన్ని మనకిస్తుంటే, ఈ లోకపరమైన ఆహారం కోసం చాలా మంది ప్రతిరోజు మీరందరూ మీ జాబ్‌లకి వీటన్నిటికి వెళ్తున్నారు గదా! దేనికోసం? ఆహారం కోసమే గదా! దానికంటే గొప్ప ఆహారం. నువ్వు తినే ఆహారం నీ మీద కంట్రోల్ చేయకుండా నువ్వు జాబ్ చేస్తున్నావంటే దానికి కారణం ఏంటి తెలుసా? నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబం అంతా గూడా మంచిగా ఆహారం తినాలని. అంటే నీ జాబ్ వల్ల నీ కుటుంబం బాగుండాలని నువ్వు ఆ లెవెల్స్‌లోకెళ్ళిపోయావు. ఇదిగో దేవుని యొక్క ఈ వాక్యం వల్ల నీ కుటుంబం, నీ ఫ్యామిలీ అంతా బాగుందని దేవుడు చెప్పిన వాక్యాన్ని, నిజాన్ని ఈరోజు నమ్మండి. నిజంగా దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరిలో చాలా గొప్ప కార్యాలు చేయనుగాక. ఆహారం పైన ఎవరెవరికైతే ఇప్పటి వరకు కూడా ఆ యొక్క నిగ్రహం అంటారో దాన్నేమంటారో ఎక్కువ తినేయడము, లేకపోతే తక్కువ తిన్నప్పుడు ఇబ్బంది కలగడము, ఈ ఫుడ్ తిన్నప్పుడు మీకు ఇబ్బంది కలగడం, ఆ ఫుడ్ తిన్నప్పుడు బలం రావడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మీ నుంచి పూర్తిగా తొలగిపోయి, మీరేమి తిన్నా అది మీకు అనుకూలంగా మారే విధంగా దేవుడు సూపర్ న్యాచురల్‌గా చేశాడు. గుర్తుపెట్టుకోండి. మీరు జీవిస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల మాత్రమే జీవం కలుగుతుంది. దేవుని వల్ల మాత్రమే జీవం కలుగుతుంది. ఈ ఒక్క వాక్యం వల్ల మాత్రమే మీకు జీవం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభువా జీవాహారము నేనే అన్నావు తండ్రి. నువ్వే జీవాహారము. నువ్వు కూడా దేవా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవా సాతాను దేవా ఎందుకునన్నా మాట్లాడినప్పుడు నువ్వు చెప్పిన సమాధానము మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గానీ, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే ఒక మాట మా జీవితంలో ఇప్పుడే నెరవేరింది అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యం యాక్టివేట్ అయ్యింది అని మేము నమ్ముచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా! దేవా ఆహారం కోసం అవ్వ, ఆదాముల్లాగా మేము నీ యొక్క స్థితిని మేము కోల్పోకుండా దేవా ఆహారము దేవా మా మీద ప్రభుత్వం చేయకుండా మేము ఆహారం మీద ప్రభుత్వం చేయగలిగే విధంగా నీ యొక్క ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపి, శరీర ఆహారం కూడా ఏది ఎప్పుడు ఎలా అవసరమో దేవా అవసరానికంటే మించి మాకు దయచేస్తున్నావని, నీ కృప, నీ మహిమ, నీ ప్రేమ, నీ శక్తి, నీ బలం మాపై ఉంచి ఉన్నావని ప్రభువా శిష్యుల్ని ఏ విధంగా అపోస్తలులుగా నువ్వు అభిషేకించి దేవా అనేక అద్భుతాలు చేయడానికి పంపించావో, ఈ రోజున మాకు కూడా ఆత్మీయమైన వరములన్నిటిని కూడా ఇచ్చి అనేక మందిని దేవా ఇదిగోన మార్చడానికి, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి, అనేక మంది జీవితాల్లో దేవా ఇదిగోన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదని చెప్పడానికి మమ్మల్ని అందరినీ నువ్వు ఎన్నుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ, నీ యొక్క ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపి ఉన్నావని ప్రభువా ఈ లోకములో ఎవరు కూడా వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఆహారం పెట్టడానికి సాతాను ఆలోచనల్లోకి వెళ్ళకుండా, సాతాను తలంపుల్లోకి వెళ్ళకుండా, సాతాను దారిలో నడవకుండా ఇప్పుడే నీ యొక్క అగ్ని అభిషేకము ఈ మాటల ద్వారా వాళ్ళందరికీ ట్రాన్స్‌ఫర్ అయ్యి ప్రభువా నిజమైన ఆహారము, నిజమైన ఫుడ్ దేవా ఇదిగోనండి నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన మాకిచ్చిన భూమి మీద ఇచ్చిన ప్రతి ఒక్క ద బెస్ట్ ప్రతి ఒక్కటి కూడా తినగలిగే విధంగా దేవా ఆరోగ్యంగా ఉండగలిగే విధంగా నీతో కలిసి సంతోషించగలిగే విధంగా వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా వేరే వాళ్ళది మేము తినకుండా దేవా మాకిచ్చినది మేము సంతోషంగా తినగలిగే విధంగా దేవా వేరే వాళ్ళకి ఇంకా పెట్టగలిగే విధంగా తండ్రి దేవా మమ్మల్ని మా జాబ్స్ ని మా కుటుంబాల్ని మేము చేస్తున్న పనుల్ని మేము చేస్తున్న బిజినెస్ అన్నింటినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా సూపర్ న్యాచురల్ గా బ్లెస్ చేసి ఉన్నావని నీ శరీరాన్ని నీ రక్తాన్ని తీసుకుని చుండగా ప్రభువా నీ శరీరం ద్వారా మాకు కావాల్సిన సమస్త ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం వివేకం సమస్తం కూడా దేవా నీ పరలోకపు లెక్కల ప్రకారంగా ఈ భూమి మీద మాకు ఇచ్చి ఉన్నావని నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్